అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, నమస్తే. విషయంలోకి వెళితే మనం ఇప్పటిదాకా చదువుకున్నది విషయాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకొని కొత్త సబ్జెక్ట్ లోకి వెళదాం. ఈ కదలికల ప్రేరణ వల్ల, అవి తనలో కదలికలు ఏర్పడడం వల్ల, అంటే బయట నుంచి వచ్చిన వస్తువు తాలూకు సంబంధించిన కదలికలు మనలో ఏర్పడినందువల్ల, లేకపోతే ఆ ప్రేరణల వల్ల మొట్టమొదటిగా ఆలోచన పుడుతోంది. ఆలోచన పుట్టడానికి ముందే, అంతకు ముందే తెలుసుకున్న వారిలో వచ్చి అవి చేరిన కారణంగా, ఈ కదలికలు వచ్చి చేరిన కారణంగా అవసరమైన ఒక ఆధారంగా ఆలోచన పుట్టడానికి అవి పనికొస్తున్నాయని తెలుసుకున్నాం. కాబట్టి ఈ రెంటిని, ఆలోచన, ఆధారమైన ఇంద్రియపరమైన కదలికలు, ఇవి కలిపి అర్థం చేసుకునే సామర్థ్యం స్వతహాగా ఈ తెలుసుకునే వారిలో ఉండాలి, నోయర్లో ఉండాలి అని చెప్పారు. ఈ విడిపడిన చైతన్యానికి ఇటువంటి సామర్థ్యం గనక లేకపోతే ఆధారపరమైన ఇంద్రియపరమైన కదలికలు, ఆలోచన, ఈ రెండు కలిపి అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోతే, ఈ వ్యక్తిలో సహజంగా తనలో తనకే ఈ కలిపి చూసే విధానం యొక్క పనితనం తనలో లేకపోతే ఏం జరుగుతుంది? ఎన్ని కదలికలు అతనిలో కలిగినా, ప్రవేశించినా కూడా, ఎడతెరిపి లేకుండా కదలిక అతనిలో కదులుతున్నా కూడా ఒక ఆలోచన కూడా అతనిలో పుట్టదు అని చెప్పారు. కాబట్టి సమన్వయం చాలా ఇంపార్టెంట్ అనే మాట చెప్పారు. కాబట్టి అతనిలో ఈ ఆలోచన పుట్టదు, చోటు చేసుకోదు. కాబట్టి కదలికలు ఆలోచనలకి, స్పందనలు లేకపోతే సంవేదనలు ఆలోచనలకి కారణము, లేక ఆలోచనలకి మూలము. కదలికలు అంత చెప్పి కదలికలు సగం నిజం మాత్రమే, హాఫ్ ట్రూత్ మాత్రమే అని చెప్పారు. కదలికలు ఉన్నాయి, వాటిని కూర్చి చూసే శక్తి, కలిపి చూసే శక్తి ఒకటి కావాలి. ఒకదానితో ఇంకొక దానిని కలిపి సంబంధం మనం నెలకొల్పగలగాలి. ఇంతేకాదు, ఈ కదలికల కూర్పుకి కదలికలన్నీ సంబంధాలు ఏర్పరచుకున్న స్థితిలో, ఈ స్థితిలో బయట ప్రపంచానికి మళ్ళీ సంబంధం, సమన్వయం కుదరాలి, అది కుదర్చబడాలి. అప్పుడు ఆలోచించేవాడు తండ్రిగాను, కదలికలు తల్లిగాను మారి ఆలోచన అనేది శిశువుగా పుడుతుంది అనే విషయం మనం చదువుకున్నాం. ఆలోచనల పుట్టుక ఈ కదలికల కారణమైతే, ఈ కదలికలు బయట ఉన్న విషయాల ప్రభావాల వల్ల పుడుతున్నాయనే విషయం మనకి ఇదివరకే తెలిసిన విషయం. చాలా ముఖ్యమైన పని మనం చేయాల్సింది ఏమిటంటే, ఈ కదలికలు పుట్టినప్పుడు దాని స్వాభావికతని బాగా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి, సరిగ్గా నిశ్చితంగా అర్థం చేసుకోవాలి, యాక్యురేట్ గా అర్థం చేసుకోవాలి. తెలుసుకునే వారి పని ఏమిటంటే ఈ కదలికలని సంపూర్ణంగా గమనించడం, పూర్తిగా అబ్జర్వ్ చేయడం. గమనించకపోతే ఆ తెలుసుకునే వ్యక్తి నిద్రాణమైన స్థితికి లోనవుతాడు. ఇక్కడ ఆగాం మనం. కాబట్టి దిస్ ఇస్ వేర్ వి స్టాప్డ్. If thoughts have their beginnings in sensations, and those sensations are caused by impacts from without, then it is most important that when the sensation arises, the nature and extent of the sensation shall be accurately observed. The first work of the knower is to observe. If there were nothing to observe, he would always remain asleep. నిద్రలో పడుంటాడు అని. కాబట్టి ఇఫ్ థాట్స్ హ్యావ్ దేర్ బిగినింగ్ ఇన్ సెన్సేషన్స్, ఈ కదలికలలో, సంవేదనలలో, స్పందనలలో ఆలోచన యొక్క మూలం ఉంది అని అనుకుంటే, ప్రారంభం ఉంది అని అనుకుంటే, ఈ కదలికలు ఆర్ కాస్డ్ బై ఇంపాక్ట్ ఫ్రమ్ వితౌట్, బయట నుంచి వస్తువుల వల్ల మనకి ఏర్పడే ఒక ప్రభావాలు, దానివల్ల మనలో ఏర్పడే ప్రభావాలు, ఇది గుర్తించాలి. దెన్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ when the sensation arises, ఈ కదలికలు మనలో ఏర్పడుతున్నప్పుడు, ఈ స్పందనలు మనలో కలుగుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే దాని స్వాభావికతని బాగా అర్థం చేసుకోవడం. ఈ కదలిక యొక్క స్వాభావికత ఏమిటి అని అర్థం చేసుకోవడం. ది ఎక్స్టెంట్ ఆఫ్ ద సెన్సేషన్, దాని ఎంత దాకా విస్తరించి ఉంది ఈ స్వాభావికత యొక్క, ఈ కదలిక యొక్క స్వాభావికత అనేది కూడా గుర్తు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దీన్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేయాలి, యాక్యురేట్ గా అబ్జర్వ్ చేయాలి అని చెప్పింది మేడం గారు.
యాక్యురేట్లీ అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఇది ఏ మాత్రం అస్పష్టత ఇక్కడ చోటు చేసుకున్నా సరి అయిన ఆలోచన పుట్టదనే విషయం తర్వాత చెబుతోంది. బట్ ఎందుకు మనం సరిగ్గా అబ్జర్వ్ చేయాలి? సరిగ్గా అవగాహన పెంచుకోవడానికి సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. ఏ విషయం వల్ల ఏ కదలిక పుడుతోంది, ఆ కదలిక యొక్క నేచర్ ఏమిటి, ఆ స్పందన యొక్క నేచర్ ఏమిటి, ఆ సంవేదన యొక్క నేచర్ ఏమిటి అనేది మనకు బాగా అర్థం అవ్వాలి అనే మాట చెప్పింది. ఒకవేళ ఇదే ప్రథమ కర్తవ్యం నోయర్ది, తెలుసుకునేవాడిది. ఇది గనక తెలుసుకునేవాడు సరిగ్గా చేయకపోతే, ది ఫస్ట్ వర్క్ ఆఫ్ ద నోయర్ ఇస్ టు అబ్జర్వ్. మొట్టమొదటి పని ఏమిట్రా అంటే ఇది అబ్జర్వ్ చేయడం, దీన్ని పరిశీలించడం, బాగా నిశ్చితంగా గమనించడం. ఇది కనుక చేయకపోతే, ఇఫ్ దేర్ వర్ నథింగ్ టు అబ్జర్వ్, ఏమిటి అబ్జర్వ్ చేయడానికి ఏమీ లేదు అని కనుక అనుకుంటే, అలా గమనించకుండా గనక జీవితం సాగిస్తూ ఉంటే, హీ వుడ్ ఆల్వేస్ రిమైన్ ఎ స్లీప్. అతను ఎప్పుడు నిద్రాణమైన స్థితిలోనే ఉంటాడు, నిద్రపోతూనే ఉంటాడు. ఏది అతనిలో కలగదు, ఏమి సంవేదన కలగదు, కదలిక కలగదు, స్పందన కలగదు, దాని గురించి నేచర్ గురించి తెలియదు. కాబట్టి అతను జడ స్థితిలో ఉంటాడు. రైట్? తర్వాత బట్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రెజెంటెడ్ టు హిమ్, తర్వాత సెంటెన్స్ అవుతున్నాం. తర్వాత ఆ సెంటెన్స్ లో భాగమే యాక్చువల్ గా. సెమికోలన్ దగ్గర ఆపేశాం. రిమైన్ ఏ స్లీప్ అని సెమికోలన్ ఉంది, అది కూడా హాఫ్ ఫుల్ స్టాప్ కింద చెప్తారు గ్రామర్ లో. సో అక్కడ ఆపాం. బట్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రెజెంటెడ్ టు హిమ్, వెన్ ద సెల్ఫ్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్, దెన్ యాజ్ నోయర్ హీ అబ్జర్వ్స్. బట్ when an object is presented to him, when as the self he is conscious of an impact, then as knower he observes. So ఈ నిద్రాణమైన స్థితికి లోనవుతాడు, అలాగే అచేతనత్వంతో కూడి ఉంటాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఏమంటున్నారంటే, ఒక వస్తువుని ఈ వ్యక్తి చూసినప్పుడు, లేకపోతే అతనికి చూపించినప్పుడు, ఒక వస్తువుని ఈ వ్యక్తి చూసినప్పుడు లేక అతనికి చూపించినప్పుడు, ఒక వస్తువుని ఈ వ్యక్తికి చూపించినప్పుడు అతను కనుక పూర్తి ఎరుకతో గమనించి ఉంటే, ఆ వస్తువు వల్ల కలిగే ప్రభావాన్ని గనక గమనించి ఉంటే, ఆ వస్తువుని ఆ ప్రభావాన్ని పూర్తిగా గమనించిన వాడు, అర్థం చేసుకున్నవాడు అవుతాడు. ఇది చెబుతోంది ఆమె. ద ఫస్ట్ వర్క్ ఆఫ్ ద నోయర్ ఇస్ టు అబ్జర్వ్. ఇఫ్ దేర్ వర్ నథింగ్ టు అబ్జర్వ్, హీ వుడ్ ఆల్వేస్ రిమైన్ ఎ స్లీప్. జడ స్థితిలో పడి ఉంటాడు, నిద్రాణ స్థితిలో పడి ఉంటాడు. అతనికి ఉన్న ప్రథమ కర్తవ్యం కనుక అతను అబ్జర్వ్ చేయాలి అనేది కనుక చేయకపోతే, ఏమీ చూడడానికి లేదు అని కనుక తను అనుకుంటూ ఉంటే, నిద్రాణమైన స్థితిలో పడి ఉంటాడు, అచేతన స్థితికి లోనవుతాడు అని చెప్పి. బట్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్రెజెంటెడ్ టు హిమ్ అతనికి చూపించినప్పుడు, వెన్ అన్ ఆబ్జెక్ట్ వస్తువు అతనికి చూపించినప్పుడు, లేకపోతే అతనే చూసినప్పుడు, వెన్ యాజ్ ద సెల్ఫ్ హీ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్, అతనికి తెలుసు, తనకు తెలుసు. సెల్ఫ్ అనేది తను అని ఇక్కడ అర్థం చేసుకోవడానికి, అంటే తను సెల్ఫ్ స్వీయతకు తెలుస్తోంది అనేది యాక్చువల్ అర్థము. ఇక్కడ ఆలోచనిచ్చే వ్యక్తి అనే ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను తను అని ఎవరైతే ఆలోచిస్తున్నాడో తనకి అర్థం అవుతోంది అని చెబుతున్నా. యాక్చువల్ గా మనం మొదట్లో చెప్పుకున్న అర్థం ఏంటంటే సెల్ఫ్ కి స్వీయత అని. సరే, స్వీయతకు కూడా అర్థం అవుతోంది. స్వీయతకు అర్థం అవుతోంది అని అదంతా గుర్తు చేసుకునే బదులు, నాకు అర్థం అవుతోంది నేను బాగా అబ్జర్వ్ చేసినందువల్ల, నాకే విషయం అయితే చూపించబడిందో ఆ విషయాన్ని నేను బాగా అబ్జర్వ్ చేసినందువల్ల నాకు అది అర్థం అవుతోంది. ఈ తేలిక పదంతో సెల్ఫ్ ని ఈ క్లాసులో మనం అర్థం చేసుకుందాం. ఒరిజినల్ గా సెల్ఫ్ గురించి ఎలా అర్థం చేసుకున్నాం మనకు అందరికీ తెలుసు. ఇక్కడ సెల్ఫ్ అని చెప్పినప్పుడు అది తప్పని చెప్పట్లే, అయితే ఈజీగా అర్థం అవడానికి నాకు అర్థం అవుతోంది. హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్. వెన్ ద సెల్ఫ్ హీ ఈస్ కాన్షియస్, ఆవిడే అలా పడింది. బట్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్రెజెంటెడ్ టు హిమ్ అంటే అతనికి ఆ వస్తువును చూపించినప్పుడు, వెన్ ద సెల్ఫ్ హీ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్, స్వీయత కలిగిన అతనికి దాని ప్రభావం అతనికి తెలుస్తోంది, అంటే నాకు అర్థం అవుతోంది దాని ప్రభావము. దెన్ యాజ్ నోయర్ హీ అబ్జర్వ్స్. కాబట్టి తెలుసుకునేవారిగా, దానికి కూడా ఇంకో పదం ఉంది, మనం ఆ పదం వాడలేదు కాబట్టి తెలుసుకునేవారిగా అతను అబ్జర్వ్ చేస్తున్నాడు. దెన్ ద నోయర్ అబ్జర్వ్స్. ఆన్ ద యాక్యురసీ ఆఫ్ దట్ అబ్జర్వేషన్ డిపెండ్స్ ది థాట్ విచ్ ఈస్ టు షేప్ అవుట్ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్ పుట్ టుగెదర్. కాబట్టి when the self is conscious of an impact, వస్తువు చూసిన తర్వాత అది ఆ వస్తువు కలిగించే ప్రభావాన్ని గనక తను బాగా తన చైతన్యంలో ఇముడ్చుకుని ఉంటే, తెలుసుకునేవాడికి బాగా అబ్జర్వ్ చేస్తుంటే తెలుసుకునేవారు
బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే ఎంత బాగా అబ్జర్వ్ చేస్తాడో దాని యొక్క అక్యురసీతో, అంటే ఎంత బాగా దాన్ని అబ్జర్వ్ చేయడానికి అతనికి వీలవుతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ ఆలోచన పుట్టడము, దాని ఆకారము. ఈ అబ్జర్వేషన్స్ అన్ని కలిపి చూసినందువల్ల ఈ ఆలోచన అనేది, దాని ఆకారం అనేది అర్థం అవుతోంది అని చెప్పింది. సో హీఈస్ కాన్షియస్ ఆఫ్ ఎన్ ఇంపాక్ట్, దెన్ యాజ్ ఎ నోయర్ హీ అబ్జర్వ్స్, తెలుసుకునేవాడిగా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ వస్తువుని, వస్తువు ప్రభావాన్ని. ఆన్ ది యాక్యురసీ ఆఫ్ దర్ అబ్జర్వేషన్, ఎంత బాగా నిశితంగా గమనిస్తాడో దాని లోతుపాతులు, బాగోగులు, విస్తరణలు అన్ని ఎలా అయితే అబ్జర్వ్ చేస్తాడో, అబ్జర్వేషన్ గమనించిన తర్వాత దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ ఆలోచన యొక్క రూపం. థాట్ విచ్ హీ ఈస్ టు షేప్ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్. ఈ ఆలోచన అబ్జర్వేషన్స్ వల్ల ఏ ఆలోచన అయితే పుట్టడానికి ఆస్కారం ఇస్తాడో అది బాగా ఏర్పడడానికి ఈ అబ్జర్వేషన్ పనిచేస్తుంది అని చెబుతోంది. ఆన్ ద యాక్యురసీ ఆఫ్ దట్ అబ్జర్వేషన్ డిపెండ్స్ ద థాట్ which is to shape out of many of these observations. ఇలాంటి చాలా అబ్జర్వేషన్స్ చేసినందువల్ల, చాలా వస్తువులు చూసినందువల్ల, చాలా అవగాహన ఏర్పడినందువల్ల, దీన్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకున్నందువల్ల, సరిగ్గా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకున్నందువల్ల, తద్వారా దాని మీద ఆధారపడి ఆలోచన అనేది రూపొందుతోంది తనలో అని చెప్పింది. ఈ అబ్జర్వేషన్స్ అన్ని అతను కలిపి చూస్తున్నాడు, కలిపి ఒక క్రమ పద్ధతిలో చూస్తున్నాడు అని. తర్వాత ఇఫ్ హీ అబ్జర్వ్స్ ఇన్యాక్యురేట్లీ, ఏమవుతుందనే చెబుతోంది. ఇఫ్ హీ అబ్జర్వ్స్ ఇన్యాక్యురేట్లీ, ఇఫ్ హీ ఎస్టాబ్లిషెస్ ఎ మిస్టేకెన్ రిలేషన్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ ద ఇంపాక్ట్ అండ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ అబ్జర్వింగ్ ది ఇంపాక్ట్. ఇక్కడికి ఆపుదాం సెంటెన్స్, పెద్ద సెంటెన్స్. సరే, ఇఫ్ హీ అబ్జర్వ్స్ ఇన్యాక్యురేట్లీ, సో మనం సరిగ్గా గమనించడం, అబ్జర్వ్ చేయడం, పరికించడం గురించి చూసాం. ఎంత బాగా విషయాన్ని, వస్తువుని పరికిస్తామో, దాని లోపలికి తీసుకొని గమనించిన తర్వాత నిక్షిప్తం చేసుకుంటాం దాని మీద ఆధారపడుతుంది ఆలోచన యొక్క రూపురేఖలు, ఆలోచన పుట్టడం, ఏర్పడడం జరుగుతుంది అని చెప్పిన తర్వాత, ఒకవేళ ఈ గమనించే వ్యక్తి సరిగ్గా యాక్యురేట్ గా గమనించకపోతే ఏమవుతుంది? మనం మొన్న కూడా అనుకున్నాం, ట్రాఫిక్ లో చాలా మంది మన ఎదురుగుండా వస్తున్నారు. మనం స్కూటర్ మీదో సైకిల్ మీదో ఎలాగ వెళుతున్నాం, మన ఎదురుగుండా చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరినీ మనం అబ్జర్వ్ చేయటంలా, కాబట్టి వాళ్ళు నిలవట్లే మనసుల్లో. బట్ బాగా తెలిసిన వాళ్ళు, సపోజ్ 2 ఏళ్ల కింద చూసిన వాళ్ళు కూడా మనకి బాగా గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే బాగా వారితో పరిచయం ఉంది, వారి గురించి అవగాహన ఉంది, వారి స్వాభావికత గురించి తెలిసి ఉంది. కాబట్టి వారు అనగానే, వారి పేరు తలుచుకోగానే వారి రూపం పూర్తిగా గుర్తుకొస్తోంది. అలాంటి యాక్యురేట్ అబ్జర్వేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుతోంది. మనం చూసేప్పుడు, ఇన్ఫాక్ట్ పేరు వినేటప్పుడు కూడా, ఒకరి పేరు మనం బాగా లోపల దాచుకోవాలంటే, మెమరీలో దాచుకోవాలంటే 1-2 సార్లు బాగా సరిగ్గా వింటేనే లోపల చేరుతుంది, లేకపోతే చేరదు. పృథ్విక్ అనే పేరు ఉంది ఒక అబ్బాయిది, పృథ్విక్. ఆ పృథ్విక్ అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, మళ్ళీ ఇంకోసారి అబ్బాయి దగ్గర నుంచి ఆ మాట ఎలా అంటాడు అర్థం చేసుకుంటే నాకు పృథ్విక్ అనేది గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. అలాగే ఈ ఆలోచనల్ని, వస్తువుల్ని, వస్తు ప్రభావాల్ని కూడా యాక్యురేట్ గా, నిశితంగా, నిక్కచ్చిగా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. అది ప్రథమ కర్తవ్యం అని చెప్పింది. అది కాకపోతే సరిగా ఆలోచన రూపం ఏర్పడదు అనే విషయం చెప్పింది. కాబట్టి ఇలాంటి అబ్జర్వేషన్ చాలా జరుగుతున్నాయి. చాలా వస్తువులను చూస్తున్నాడు, చాలా ప్రభావాలు అతని మీద ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటిని అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకున్నందువల్ల టుగెదర్ లోపలికి చేరిన గందరగోళంగా ఉంటే ఏమీ సరి అయిన అవగాహన రాదు, ఆలోచనలు రావు. ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే సరి అయిన ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆన్ ది యాక్యురసీ ఆఫ్ దట్ అబ్జర్వేషన్ డిపెండ్స్ ద థాట్ which he is to shape out of many of these observations put together. చాలా ఇలాంటి అబ్జర్వేషన్స్ తనలో చేరాయి. దీన్ని సరిగ్గా పెట్టుకున్నందువల్ల, సరిగ్గా అమర్చుకున్నందువల్ల సరి అయిన ఆలోచనలకు రూపం ఏర్పడుతుంది అని చెప్పింది. ఇఫ్ హీ అబ్జర్వ్స్ ఇన్యాక్యురేట్లీ, ఒకవేళ నిక్కచ్చిగా కనుక తను అబ్జర్వ్ చేయకపోతే, నిశ్చితంగా గమనించకపోతే, ఇఫ్ హీ ఎస్టాబ్లిషెస్ ఎ మిస్టేకెన్ రిలేషన్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ that made the impact and himself who is observing the impact, సరిగ్గా అబ్జర్వ్ చేయనందువల్ల ఏమైంది, తనకి ఏ వస్తువునైతే చూస్తున్నాడో ఆ వస్తువు కలిగించే ప్రభావానికి మధ్య
అర్ధరాహిత్యమైన సంబంధం ఒకటి ఏర్పడింది. అర్థం సరిగ్గా స్ఫురించట్లా చూసినందువల్ల, అర్థం కలగట్లా. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా. తప్పుగా అర్థం చేసుకున్న విధానం నాలో భాగమైంది సరిగ్గా అబ్జర్వ్ చేయనందువల్ల. ఇఫ్ హి అబ్జర్వ్స్ ఇన్యాక్యురేట్లీ, ఇఫ్ హి ఎస్టాబ్లిషెస్ ఎ మిస్టేకెన్ రిలేషన్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ ద ఇంపాక్ట్ అండ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ అబ్జర్వింగ్ ది ఇంపాక్ట్. ప్రభావాన్ని చూస్తున్న వారికి, ప్రభావం కలిగిస్తున్న వస్తువుకి ఆ మధ్య ఉన్న ఇంప్రెషను సరిగ్గా అబ్జర్వ్ చేయనందువల్ల, నిక్కచ్చిగా అబ్జర్వ్ చేయనందువల్ల, నిశితంగా గమనించినందువల్ల ఓ తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది అనే విషయం చెప్పింది ఆవిడ. సో ఇది మనం బాగా గుర్తించాలి. ఒక విషయం బాగా అర్థం అవ్వాలంటే, చదువుతున్నదన్నా చూస్తున్నదన్నా బాగా అర్థం అవ్వాలంటే సరి అయిన అవగాహన, పరిశీలన ఉంటే అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి పరిశీలన మంచిది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పరిశీలన అని చెప్పింది. ఒకవేళ ఈ గమనించే వ్యక్తి సరిగ్గా యాక్యురేట్ గా నిక్కచ్చిగా గమనించకపోతే తప్పుగా ఒక సంబంధాన్ని వస్తువు ఏర్పరిచే ఆ ప్రభావానికి, తనలో ఏర్పడే ప్రభావానికి ఏర్పడుతుంది. అలా ఏర్పాటు చేసిన వాడు అవుతాడు. ఎందుకు? సరిగ్గా అబ్జర్వ్ చేయనందువల్ల. ఏ వస్తువునైతే గమనిస్తున్నాడో దాని ప్రభావం తప్పుగా తన మీద ఏర్పరచబడుతోంది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తున్నందువల్ల సత్సంబంధం ఏర్పడుతోంది. సరిగ్గా అబ్జర్వ్ చేయనందువల్ల తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది. కాబట్టి ఇది మనం చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయము. దిస్ ద ఫస్ట్ వర్క్ ఆఫ్ ద నోయర్ అని చెప్పింది ఆవిడ. తెలుసుకునే వారు చేయాల్సిన మొట్టమొదటి కర్తవ్యం ఇది అని చెప్పింది ఆవిడ. సో ఇఫ్ హీ అబ్జర్వ్స్ ఇన్యాక్యురేట్లీ, ఇఫ్ హీ ఎస్టాబ్లిషెస్ ఎ మిస్టేకెన్ రిలేషన్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ ది ఇంపాక్ట్ అండ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ అబ్జర్వింగ్ ది ఇంపాక్ట్. తను ఆ ప్రభావాన్ని గమనిస్తున్నాడు. ఏ వస్తువు అయితే ప్రభావాన్ని ఇస్తోందో ఆ వస్తువు కూడా తన ముందర ఉంది. ఈ రెండిటికి సంబంధము సరిగ్గా ఎప్పుడు ఏర్పడుతుందంటే సరిగ్గా గమనించినందువల్ల. నిక్కచ్చిగా గమనించకపోతే తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది అనే విషయం చెప్పింది. దెన్ అవుట్ ఆఫ్ దట్ ఎర్రర్, ఆ తప్పుతలు చేసినందువల్ల, ఇన్ హిజ్ ఓన్ వర్క్ తను తప్పుగా అబ్జర్వ్ చేసినందువల్ల, తన పనిలో నిక్కచ్చితనం లేనందువల్ల, సరిగ్గా చేయనందువల్ల, ఇట్ విల్ గ్రో ఎ నంబర్ ఆఫ్ కాన్సిక్వెంట్ ఎర్రర్స్ దట్ నథింగ్ కెన్ పుట్ రైట్. దీనికి అనుసంబంధమైన చాలా తప్పులు ఏర్పడిపోతాయి. ఒక తప్పే కాదు, దానివల్ల చాలా తప్పులు చోటు చేసుకుంటాయి తనలో అనే విషయం చెబుతోంది. దెన్ అవుట్ ఆఫ్ దట్ ఎర్రర్, ఒకటే గమనించలేదు సరిగ్గా, ఆ గమనించనందువల్ల తన పనిలో నంబర్ ఆఫ్ కాన్సిక్వెంట్ ఎర్రర్స్ ఏర్పడతాయి అంటుంది. కాన్సిక్వెంట్ గా అలా తప్పు చేసినందువల్ల దాని అనుసంబంధించబడిన చాలా తప్పులు, దానికి సంబంధం ఉన్న చాలా తప్పులు, ఆ సంబంధం సరిగ్గా రిజిస్టర్ కానందువల్ల, సరిగ్గా అబ్జర్వ్ చేయనందువల్ల, దానివల్ల ఇంకా కొన్ని తప్పులు తనలో రిజిస్టర్ అవుతాయి. విల్ గ్రో ఎ నంబర్ ఆఫ్ కాన్సిక్వెంట్ ఎర్రర్స్ దట్ నథింగ్ కెన్ పుట్ రైట్ ఎక్సెప్ట్ గోయింగ్ బ్యాక్ టు ద వెరీ బిగినింగ్. సేవ్ అని ఉంది. సేవ్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్ లో ఎక్సెప్ట్, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎక్సెప్ట్, పాత ఇంగ్లీష్ లో సేవ్ అన్నారు. దట్ నథింగ్ కెన్ పుట్ రైట్ సేవ్ గోయింగ్ బ్యాక్ టు ద వెరీ బిగినింగ్. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? గజిబిజిగా ఏర్పడిపోయింది, సరిగ్గా అర్థం కాలేదు. మొదటి నుంచి చదువుతాం కదా. మొదటి నుంచి చదివితే ఎలాగైతే విషయం అర్థం అవడానికి అవకాశం ఉందో, అలాగే మొదటి అబ్జర్వేషన్ కి ఏదైతే తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నామో సరిగ్గా గమనించనందువల్ల తప్పుడు అభిప్రాయాలు ఏర్పడుతుందో, అక్కడికి వెళ్ళి మళ్ళీ సరిగ్గా అబ్జర్వ్ చేసినందువల్ల ఈ గజిబిజి వాతావరణం అంతా తొలగిపోతుంది. గజిబిజి వాతావరణం ఎందుకు ఏర్పడింది? సరిగ్గా అబ్జర్వ్ చేయనందువల్ల. అది ఒకటే కాదు, దాని అనుసంబంధంగా చాలా తప్పులు చోటు చేసుకున్నాయి మన మనసులో. ఇవంతా సరిచేయబడాలి అంటే మళ్ళీ బిగినింగ్ కి వెళ్లాల్సిందే, ప్రారంభానికి వెళ్లాల్సిందే. ప్రారంభంలో నేను తప్పుగా అబ్జర్వ్ చేసిన దగ్గరికి వెళ్ళి సరిగ్గా అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే మిగతావన్నీ కూడా వాటి ప్లేస్ లో వెళ్ళి కూర్చుంటాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. కాబట్టి on the accuracy of the observation depends the thought which is to shape out of many of these observations put together. On the accuracy of the observation, వస్తు ప్రభావాన్ని అబ్జర్వ్ చేయడంలో on the accuracy of the observation depends the thought which is to shape out of many of these observations put together. చాలా వస్తువులు చూశాడు, చాలా అభిప్రాయాలు ఏర్పడ్డాయి. వీటిని క్రమ పద్ధతిలో పెట్టుకున్నందువల్ల సరి అయిన అవగాహన కుదురుతుంది ఆ వస్తువుల ప్రభావం వల్ల. ఇఫ్ హి అబ్జర్వ్స్ ఇన్యాక్యురేట్లీ, నిక్కచ్చిగా అబ్జర్వ్ చేయకపోతే,
if he establishes a mistaken relation between the object that made the impact and himself who is observing the impact. అయితే ప్రభావానికి లోనవుతున్నారో, ఏ వస్తువు వల్ల ప్రభావం కలుగుతోందో దాన్ని గనక సరిగ్గా అబ్జర్వ్ చేయనందువల్ల సత్సంబంధం నెలకొనటం లేదు, తప్పుడు సంబంధం, తప్పుడు అభిప్రాయం తనలో చోటు చేసుకుంటోంది. అక్కడితో ఆగిపోవట్లేదు. ఆ తప్పు ఇంకా సంబంధిత తప్పులు జరగడానికి అవకాశాన్ని ఇస్తోంది. లేకపోతే ఆ కాన్సిక్వెంట్ ఎర్రర్స్ కి, తద్వారా ఒక తప్పు చేసినందువల్ల తద్వారా జరిగే తర్వాత తప్పులకి కూడా అది ఆలవాలం అవుతోంది. కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ మొదటికి వెళ్ళి సరిగా అబ్జర్వ్ చేస్తేనే మిగతా అన్ని కూడా సరి అయిన పద్ధతిలో అర్థం అవడం, ఈ గజిబిజి వాతావరణం తొలగిపోవడం జరుగుతుంది. సో దట్ నథింగ్ కెన్ పుట్ రైట్ సేవ్ అంటే ఎక్సెప్ట్ అంటే అది తప్ప, గోయింగ్ బ్యాక్ టు ద వెరీ బిగినింగ్. సో నథింగ్ కెన్ పుట్ రైట్ ఎక్సెప్ట్ గోయింగ్ బ్యాక్ టు ద వెరీ బిగినింగ్. మొదటికి వెళ్ళి మళ్ళీ సక్రమంగా అబ్జర్వ్ చేయడం, దాని తాలూకు ప్రభావాన్ని రిజిస్టర్ చేసుకోవడం మనం చేయాలి అని మేడం గారు చెబుతున్నారు. సరే, నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళదాం. లెట్ us see, ఒక ఎగ్జాంపుల్ ఇస్తోంది ఆవిడ. లెట్ us see now how sensation and perception work in a special case. Let us see now how sensation and perception work in a special case. సెన్సేషన్ అంటే ఏదైనా ముట్టుకున్నందువల్ల, ఇంద్రియ జ్ఞానం వల్ల కలిగేది సెన్సేషన్. తద్వారా ఏర్పడే అవగాహన, ఇది ఈ కలిసి ఎలా పనిచేస్తాయో చూద్దాం అంటున్నారు. లెట్ us see now how sensation and perception work in a special case. ఓ ప్రత్యేకమైన కేసులో, ప్రత్యేకమైన ఎగ్జాంపుల్లో ఈ సెన్సేషన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇంద్రియ జ్ఞానం వల్ల కలిగే ఆ జ్ఞానము లేకపోతే ఆ ఎరుక ఎలా పనిచేస్తుంది, ఆ ఎరుక వల్ల ఏర్పడిన అవగాహన, పర్సెప్షన్ అంటే మనసుతో చేసేది పర్సెప్షన్, అవగాహన ఎలా ఏర్పడుతుంది. ఒక స్పెషల్ కేసు తీసుకొని, స్పెషల్ ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటున్నారు. సపోజ్ ఐ ఫీల్ ఎ టచ్ ఆఫ్ మై హ్యాండ్. I feel a touch of my hand. The touch causes is answered by a sensation. Suppose I feel a touch of my hand. నేను దేన్నో ముట్టుకున్నా. Suppose I feel a touch of my hand and the touch causes is answered by a sensation. నేను దేన్నో వస్తువును ముట్టుకున్నా, ఆ ముట్టుకున్నందువల్ల, ఆ సెన్సేషన్ వల్ల, ఆ ఇంద్రియ జ్ఞానం వల్ల దేని కారణమైంది, అది ఒక సెన్సేషన్ కారణమైంది. ముట్టుకోవడం, ఒక వస్తువును ముట్టుకున్నా, పెన్సిల్ ముట్టుకున్నందువల్ల పెన్సిల్ ముట్టుకున్నాను అనే ఒక జ్ఞానం కలిగింది లోపల అని చెప్తున్నారు. సపోజ్ ఐ ఫీల్ ఎ టచ్ ఆఫ్ మై హ్యాండ్, ద టచ్ కాజెస్ ఈజ్ ఆన్సర్డ్ బై ఎ సెన్సేషన్. సో దాని కారణం ఏమవుతోంది, ఆ ముట్టుకోవడానికి ఒక సంవేదన, ఒక కదలిక, ఒక స్పందన, ముట్టుకున్న ఒక అవగాహన కన్నా కూడా సెన్సేషనే. ఇది ఇంద్రియపరమైన జ్ఞానమే కలిగింది, సెన్సేషనే చెప్పింది, పర్సెప్షన్ చెప్పరా. సెన్సేషన్ గురించే మాట్లాడుతోంది, తర్వాత పర్సెప్షన్ గురించి చెబుతోంది. ఐ ఫీల్ ఎ టచ్ ఆఫ్ మై హ్యాండ్, ద టచ్ కాజెస్ ఈజ్ ఆన్సర్డ్ బై ఎ సెన్సేషన్. నేను దాన్ని ముట్టుకున్నాను, ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా ఎదురుగుండా ఉన్న పెన్సిల్ ముట్టుకున్నాను. పెన్సిల్ ముట్టుకున్నందువల్ల ఒక స్పర్శానుభవం కలిగింది. ఆ అనుభవము, ఆ కదలిక నాలో చోటు చేసుకుంది. The recognition of the object which caused the sensation is a thought. The recognition of the object which caused the sensation is a thought. కాబట్టి ఈ పెన్సిల్ను ముట్టుకున్నందువల్ల నాకు ఈ సంవేదన కలిగింది, ఈ కదలిక కలిగింది అని ఏదైతే ఏర్పడుతోందో లోపల, అదే ఆలోచన అంటున్నారు. The recognition of the object which caused the sensation is a thought. Let us see now how sensation and perceptions work in a special case. ఒక ప్రత్యేకమైన ఒక కేసు తీసుకొని మనం ఈ ఇంద్రియ జ్ఞానము అలాగే మనసు కలిగే అవగాహన ఎలా పనిచేస్తాయో అనేది చూద్దాము అని చెప్పారు. సపోజ్ ఐ ఫీల్ ఎ టచ్ ఆఫ్ మై హ్యాండ్. నేను నా చేత్తో దాన్ని ముట్టుకున్నా. ద టచ్ కాజెస్ అండ్ ఈజ్ ఆన్సర్డ్ బై ఎ సెన్సేషన్. ఆ ముట్టుకోవడం వల్ల, దానికి దాని కారణం వల్ల, ముట్టుకున్న కారణం వల్ల ఒక కదలిక ఏర్పడింది. కదలిక దాని వల్ల జవాబునిస్తోంది. ముట్టుకున్నావు, ఈ కదలిక వచ్చిందనే
స్పృహ నాకు కలుగుతోంది అని చెప్పారు. ది రికగ్నిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ కాజ్ ద సెన్సేషన్ ఈజ్ ఎ థాట్. కాబట్టి నేను ఏ వస్తువును ముట్టుకుంటే, ఏ వస్తువుని స్పర్శిస్తే ఈ జ్ఞానం కలిగిందో, ఆ జ్ఞానం కలిగింది అని ఒక భావనలో కలిగిందో అదే ఆలోచన అని చెబుతున్నారు. కాబట్టి ఈ గమనించే వ్యక్తి సరిగ్గా యాక్యురేట్ గా గమనించకపోతే తప్పుగా ఒక సంబంధాన్ని వస్తువుకి తనకి మధ్య ఏర్పరిచిన వాడు అవుతాడని చెప్పిన తర్వాత, ఏ వస్తువునైతే గమనిస్తున్నాడో దాని ప్రభావం తప్పుగా తన మీద ఏర్పరచబడుతోంది. సరిగ్గా అబ్జర్వ్ చేసినందువల్ల అందువల్ల సత్సంబంధం ఏర్పడుతోంది. ఇనాక్యురేట్ గా తప్పుగా అబ్జర్వ్ చేసినందువల్ల నిక్కచ్చితనం లోటుగా ఉన్నందువల్ల, లోపించినందువల్ల అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఈ వ్యక్తి వస్తు ప్రభావాన్ని కూడా తప్పుగా గమనిస్తున్నాడు. ఆ వస్తువుని సరిగ్గా గమనించట్లేదు, వస్తు ప్రభావాన్ని కూడా సరిగ్గా గమనించట్లేదు. యాక్యురేట్ గా గమనించనందువల్ల ఆ వస్తు ప్రభావం కూడా ఇనాక్యురేట్ గా సరిగ్గా తప్పుగా ఫార్మ్ అవుతోంది, ఏర్పడుతోంది అనే విషయం చదువుకున్నాం. ఒక తప్పు వల్ల, ఈ తప్పు వల్ల ఇతర అనుసంబంధమైన ఇతర తప్పులు మనలో చోటు చేసుకుంటున్నాయి. ఈ ఒక తప్పు వల్ల ఇలాంటివే, ఎందుకంటే అలవాటు అయిపోయింది అలా అబ్జర్వ్ చేయడం, అలా అవగాహన ఏర్పరచుకోవడం మనకు అలవాటైంది. కాబట్టి ఈ తప్పు వల్ల, ఇది బేస్ గా ఉంది కాబట్టి, ఇదో విధానం అలవాటైంది కాబట్టి ఇతర అనుసంబంధమైన ఇతర తప్పులు కూడా మనలో చోటు చేసుకుంటున్నాయి. ఏం చేయాలి? ఆ తర్వాత మళ్ళీ మొదటికి వెళ్ళి ఈ అబ్జర్వేషన్ మెథడ్ లో కూలంకషంగా చూడడం, కంప్లీట్ గా చూడడం, యాక్యురేట్ గా చూడడం, నిక్కచ్చిగా చూడడం అలవాటైతేనే సరైన అబ్జర్వేషను, దాని ప్రభావాన్ని గుర్తించడం, దాని యొక్క తాలూకు ప్రభావాన్ని మనం రిజిస్టర్ చేసుకోవడం కుదురుతుంది. కాబట్టి మొదటికి వెళ్ళాలి. కాబట్టి పునఃప్రారంభిస్తే, ఈ గమనించడం పునఃప్రారంభిస్తే ఆ తప్పుల్ని, అంతకు తప్ప వేరే విధానం లేదు ఈ తప్పును సరిచేయడం అని చెప్పారు. ఒక ఉదాహరణ ఆవిడ పొందుపరిచారు యాన్ బెసెంట్ గారు. ఏమిటి? అవగాహన, మనస్సు ఏర్పాటు చేసుకునే ఈ అవగాహన, ఈ ఇంద్రియ జ్ఞానము ఎలా ఏర్పడుతున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనేది చూద్దామని అంటున్నారు. సెన్సేషన్ అంటే ఇంద్రియాల వల్ల కలిగేది, పర్సెప్షన్ అవగాహన అనేది మనస్సుకి ఏర్పడేది. ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. నా చేతితో దేనినో స్పృశించినట్టు అనిపిస్తోంది. ఒక కదలిక, ఒక సంవేదన ఆ స్పర్శకి సమాధానం అవుతోంది. నా చేతితో ఏదో స్పృశించినట్టు అనిపిస్తోంది. నేను పెన్సిల్ ముట్టుకున్నా కాబట్టి, ఏదో ముట్టుకున్నాను, పట్టుకున్న గట్టిగా ఉంది ఇది అని తెలుస్తోంది, అనిపిస్తోంది. కాబట్టి ఒక లోపల కదలిక కలిగింది, ఓ సంవేదన కలిగింది. అది ఆ సంవేదన, ఆ కదలిక, ఆ స్పందన ఆ స్పర్శకి సమాధానం ఇస్తోంది, ఆ స్పృహకి సమాధానం ఇస్తోంది. ఏదైతే కదలికను, ఆ వస్తువుని నా చేతికి తాకిందో, ఏ వస్తువు అయితే నా చేతిని తాకిందో, ఏది ఆ కదలికని పుట్టించిందో, ఏ వస్తువు ఆ కదలికి మూలంగా కారణంగా ఉందో దానిని, ఆ వస్తువుని గుర్తించడం ద్వారా, నేను గుర్తించడం ద్వారా, నేను పట్టుకున్నాను, నాకు తెలిసింది, నాలో కదలిక కలిగింది, తద్వారా ఆ వస్తువుని గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ వస్తువుని గుర్తించడం ద్వారా, రికగ్నిషన్ ద్వారా ఆలోచన యొక్క ప్రారంభం జరిగింది. నాకు స్పర్శ కలిగింది, నేను దేన్నో ముట్టుకున్నాను, ఆ స్పందనని, ఆ కదలికని, నాలో కలిగిన దానికి స్పెషల్ గా ఇంకేం నేను చేయక్కర్లే, దాన్ని సరిగ్గా గమనించి ఉంటే, ఆ పట్టుకున్నది ఏమిటి అని నాకు తెలిసిపోతే అక్కడ ఆలోచన ప్రారంభమైంది అని చెప్పింది. సో ఇది చాలా బేసిక్ ఎగ్జాంపుల్ ఆవిడ ఎప్పుడు ఇచ్చినా కూడా. ఇది ఒక శిశువు ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఇప్పుడు దేన్న ముట్టుకోవడం గురించి చెబుతోంది. Let us see now how sensation and perception work in a special case. Suppose I feel a touch of my hand. The touch causes is answered by a sensation. The recognition of the object which caused the sensation is a thought. So thought ఎలా ఏర్పడుతోందో చెప్పింది. When I feel a touch, I feel and nothing more need be added as far as that pure sensation is concerned. When I feel a touch, I feel and nothing more need be added to లేదు అక్కడ. I feel and nothing more needed be added as far as that pure sensation is concerned. సో నేను ఆ వస్తువును ముట్టుకున్నందువల్ల, ఆ కదలిక ఏర్పడినందువల్ల, స్వచ్ఛమైన కదలిక ఏర్పడాలి, ప్యూర్ సెన్సేషన్ ఏర్పడాలి, ప్యూర్ గా నా లోపల ఆ ముట్టుకున్న
దాని యొక్క తాలూకు జ్ఞానము, ఇంద్రియ జ్ఞానం నాకు కలగాలి అంటే ఇంకేం చేయక్కర్లే, నేను ఇంకేం దాంతో కలపక్కర్లే. నథింగ్ మోర్ నీడెడ్ బి యాడెడ్ యాజ్ ఫార్ యాజ్ దట్ ప్యూర్ సెన్సేషన్ ఇస్ కన్సర్న్. కాబట్టి ఆ స్వచ్ఛమైన ఆ వస్తు జ్ఞానము ఇంద్రియాల ద్వారా నాకు ఏర్పడాలి అంటే నేను అది ముట్టుకున్నందువల్ల నాకు కలిగిన ఒక స్పర్శ జ్ఞానం ఉంది, ఆ ఫీలింగ్, ముట్టుకున్నందువల్ల కలిగిన ఒక టచ్ వల్ల కలిగిన ఒక స్పృహ, ఒక స్పర్శ వల్ల కలిగిన జ్ఞానము, దానికి ఇంకేం నేను యాడ్ చేయక్కర్లే. స్వచ్ఛమైన ఇంద్రియ జ్ఞానం నాకు కలగాలంటే అది పూర్తిగా నాకు అర్థమైతే చాలు. పెన్సిల్ని ముట్టుకున్నాను నేను, తప్పకుండా అర్థం అవుతాయి. ఇంకేమి పెన్సిల్ కాదు, పెన్ను ముట్టుకున్నాను అర్థం కాకూడదు, పెన్సిల్నే ముట్టుకున్నాను అర్థం అవ్వాలి. అలా నేను గనక అర్థం చేసుకుంటే, నా స్పర్శ కనుక అలాంటి సంకేతాన్ని గుర్తిస్తే అది స్వచ్ఛమైన సెన్సేషన్ కి ఆధారం అని చెప్పింది ఆవిడ. కాబట్టి వస్తువుని గుర్తించడం, ఆ కథలకి మూలంగా ఆ ప్రభావం ఉండడం, అవన్నీ చెప్పిన తర్వాత నాకు స్పర్శ కలిగింది, ఆ స్పందనని ఆ కదలికలో నాలో కలిగిన దాని ఆ కదలికలో ఇంకేమి నేను చేయక్కర్లేదు, దేన్ని కలపక్కర్లేదు, స్వచ్ఛమైన ఆ కదలికను గుర్తించడం తప్ప నేనేం చేసేదేమి లేదు. అది నాకు స్వచ్ఛంగా అర్థం అవ్వాలంటే నేను ముట్టుకున్నది ఏమిటి అనే ఇంద్రియ జ్ఞానాన్ని నేను అబ్జర్వ్ చేయగలగాలి. వస్తువు ఏమిటి, వస్తువు యొక్క ప్రభావం ఏమిటి, నా టచ్ వల్ల జరిగిన మార్పు ఏమిటి అనేది బాగా అబ్జర్వ్ చేయగలగాలి. అది అబ్జర్వ్ చేసినప్పుడు చేయగలిగినప్పుడు నాకు స్పర్శ కలిగింది, ఆ స్పందనని ఆ కదలికని ఆ స్పర్శ నాలో కలిగించింది. అంతకు తప్ప నేను చేయాల్సింది ఏం లేదు, చేయక్కర్లేదు కూడా. నేను ఇంకేమి దేనిని కలపక్కర్లేదు. ఇంకేదో కలిపితే గానీ నాకు అర్థం అవుతుందని ఏం లేదు ఇక్కడ. ఇంకేదో వస్తువు జ్ఞానం దాంతో కలిపితే తప్ప అని అక్కర్లే. మొట్టమొదటిసారి గుర్తిస్తున్నప్పుడు దేన్ని కలపక్కర్లేదు. స్వచ్ఛమైన ఆ కదలికని గుర్తించడం అనేది నాకు ఏర్పడాలంటే ఈ సరి అయిన విధానంలో దాన్ని ముట్టుకున్న తర్వాత ఏర్పడే స్పర్శని నేను బాగా అర్థం చేసుకోవాలి. అంతకు తప్ప నేను ఏం అడిషనల్ గా చేయక్కర్లేదు అని చెబుతున్నారు. చేసేది ఏమి లేదు అడిషనల్ గా అని చెబుతున్నారు. ఐ ఫీల్ అండ్ నథింగ్ మోర్ నీడెడ్ బి యాడెడ్ యాజ్ వెల్ యాజ్ దట్ ప్యూర్ సెన్సేషన్ ఇస్ కన్సర్న్. ఆ స్వచ్ఛమైన సెన్సేషన్ నాలో కలగాలంటే ఇంకా చేయాల్సింది ఏమి లేదు. ముట్టుకున్న వస్తువు నాకు సరిగ్గా సరి అయిన సంకేతం నాకు కలిగి దానివల్ల ఆ ప్రభావం ఏర్పడి, ఇది పెన్సిల్ వల్ల ప్రభావం నాలో ఏర్పడి అది గనక రిజిస్టర్ అవుతే చాలు, దాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే చాలు. అదే నేను చేయాల్సిన విషయం, అంతకన్నా నేను చేయక్కర్లేదు అనే విషయం ఆయన చెప్పారు. బట్ వెన్ ఫ్రమ్ ద ఫీలింగ్ ఐ పాస్ టు ద ఆబ్జెక్ట్, బట్ వెన్ ఫ్రమ్ ద ఫీలింగ్ I pass to the object that caused the feeling, I perceive that object, and that perception is a thought. ఇందాక ఏమిటి చెప్పింది థాట్ అని? ఇందాక చెప్పింది ఒక వస్తువును ముట్టుకున్నాను, ఆ వస్తువును ముట్టుకున్నందువల్ల ఒక కదలిక ఏర్పడింది నాలో, ఆ కదలికని ఆ వస్తువుని గుర్తించినందువల్ల థాట్ మొదలైంది అని చెప్పింది. రైట్. ఇప్పుడు ఇంకొద్దిగా when I feel a touch, I feel and nothing more needed be added as far as that pure sensation is concerned. స్వచ్ఛమైన ఆ ఇంద్రియ జ్ఞానం కలగాలంటే చేయాల్సింది ఏమి లేదు. బట్ వెన్ ఫ్రమ్ ద ఫీలింగ్, ఆ భావన మాత్రమే కాకుండా ఐ పాస్ టు ది ఆబ్జెక్ట్, నేను ఆ వస్తువుని దాని దగ్గరికి వెళుతున్నా, ఏదైతే కారణమైందో ఆ భావనకి ఆ ఫీలింగ్ కి దాని దగ్గరికి వెళుతున్నా. ఐ పర్సీవ్ దట్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ గురించి కంప్లీట్ గా అవగాహన ఏర్పరచుకుంటున్నా. ఆ ఆబ్జెక్ట్ గురించి, ఆ పెన్సిల్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పెట్టిన ఎగ్జాంపుల్ గురించి, ఆ పెన్సిల్ గురించి పూర్తిగా నేను అవగాహన ఏర్పరచుకుంటున్నా. ఎంత పొడుగ్గా ఉంది, ఏ రంగులో ఉంది, ఎంత గట్టిగా ఉంది, ఇవన్నీ కూడా ఏర్పరచుకుంటున్నా. కాబట్టి ఐ పర్సీవ్ దట్ ఆబ్జెక్ట్ అండ్ ద పర్సెప్షన్ ఈజ్ ఎ థాట్. ఏదైతే గమనించి ఆ అవగాహనని కుదుర్చుకుంటున్నానో అది ఆలోచన అని చెప్పారు. దిస్ పర్సెప్షన్ మీన్స్ that as knower I recognize a relation between myself and that object. This perception means that as knower I recognize a relation between myself and that object. కాబట్టి నాకు కలిగిన స్పందన, నాలో ఆ వస్తువు నా చేతికి తగిలినందువల్ల కలిగిన తలుపు, కలిగిన ఫీలింగ్, ఆ భావాన్ని, దాని ద్వారా ఆ వస్తువు మీద మనస్సులో అవగాహన ఏర్పడుతోంది.
ఆ అవగాహన మనస్సులో కలిగేదే, అవగాహన ద్వారా మనసులో కలిగేదే ఆలోచన. అవగాహన ద్వారా మనసులో కలిగేదే ఆలోచన. ఈ అవగాహన వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే, తెలుసుకునే వ్యక్తికి తనకి ఆ వస్తువుకి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా గుర్తించాడన్నమాట. ఈ అవగాహన ఏర్పడిందంటే, పర్ఫెక్ట్ గా అది పెన్సిల్ అని అర్థమైందంటే ఏమిటి అర్థం? దాని అర్థం ఏమిటి అంటే, తెలుసుకునే వ్యక్తికి, నోయర్ కి, ఆ వస్తువుకి, ఇక్కడ ఉండే వస్తువుకి మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా గుర్తించాడన్నమాట. సరిగ్గా వస్తువుని అబ్జర్వ్ చేయలేకపోతే సరి అయిన అవగాహన, అభిప్రాయం మనస్సులో ఏర్పడదనే విషయం అంతకు ముందే మనం చదువుకున్నాం. కాబట్టి యాక్యురేట్ అబ్జర్వేషన్ వల్ల, సరి అయిన నిక్కచ్చిగా మనం అబ్జర్వ్ చేసినందువల్ల, ఆ వస్తువుకి నాకు కలిగిన సత్సంబంధం నేను అర్థం చేసుకున్నందువల్ల నాకు ఆలోచన అనేది కలుగుతోంది అవగాహన ద్వారా అని చెబుతోంది. వస్తువుకి పరికించేవాడికి ఈ అబ్జర్వేషన్ వల్ల కలగడం, ఈ ఈ సంవేదన కలగడం, లేకపోతే అవగాహన కలగడం, ఇది సదా ఎల్లప్పుడూ ఆలోచనలకి మూలము. కాబట్టి ఇది యాక్యురేట్ అబ్జర్వేషన్ ఆఫ్ వస్తువు. ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ వస్తువుని సరిగ్గా అబ్జర్వ్ చేయగలగడం, ఆ స్పర్శ ద్వారా ఏర్పడిన జ్ఞానాన్ని కూడా నిక్షిప్తపరచుకోగలగడం. కాబట్టి పూర్తి ఆ వస్తువు యొక్క అవగాహన నాకు ఏర్పడడం, పలికించేవాడికి కలగడం, అది సదా ఎప్పటికీ ఆలోచనకి మూలం, లేకపోతే సదాలోచనకి మూలం, సత్సంకల్పానికి మూలం, సదాలోచనకి మూలం. ఇంతేకాదు జరిగేది అంటున్నారు యానబెసెంట్ గారు. ఇంతేకాదు జరిగేది ఇంకేదో ఉంది అంటున్నారు యానబెసెంట్ గారు. I pass to the object that caused the feeling. I perceive that object and the perception is a thought. అవగాహనే ఆలోచన అని చెప్పారు. This perception means that as knower, I recognize a relation between myself and that object. ఆ వస్తువుకి నాకు ఉన్న సంబంధాన్ని నేను గుర్తించానన్నమాట, సంపూర్ణంగా గుర్తించానన్నమాట. అప్పుడే అవగాహన ఏర్పడింది. As having caused a certain sensation in myself. నాలో, నా ఎరుకలో, నా స్వీయతలో అది నిక్కచ్చిగా ఒక సెన్సేషన్ ఏర్పాటు చేసింది, కదలికను ఏర్పాటు చేసింది అనేది నాకు అర్థమైంది. దిస్ హౌఎవర్ ఈజ్ నాట్ ఆల్ దాట్. ఇంతటితో ఆగిపోలేదు, ఇంతే జరగట్లేదు, ఇంకా కూడా ఏవో జరుగుతున్నాయి. అంటే మామూలుగా వస్తువును ముట్టుకున్నందువల్ల మటుకే, టచ్ వల్ల మటుకే చెప్పింది. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు యాడ్ చేస్తోంది. దిస్ హౌఎవర్ ఈజ్ నాట్ ఆల్ దట్ హ్యాపెన్స్, ఫర్ I also experience other sensations from color, from softness, warmth, texture. These are again passed on to me as knower. So కేవలం ముట్టుకున్నందువల్ల, స్పర్శ వల్ల కలిగిన అనుభవాన్ని, లేకపోతే ఆ ఎరుకని, ఆ జ్ఞానాన్ని మటుకే మనం ఇప్పటిదాకా చదివాము. అంతేకాదు ఇంకా ఏర్పడుతోంది అని చెబుతోంది. ఇంకా ఏమిటి జరుగుతోంది అంటే, this however is not all that happens, ఇంకా జరుగుతోంది. For I also experience other sensations. మిగతా కదలికలు కూడా నాలో చోటు చేసుకుంటున్నాయి. దేనివల్ల? ఫ్రమ్ కలర్, ఫామ్, సాఫ్ట్నెస్, వార్మ్, టెక్స్చర్. ఈ క్వాలిటీస్ అన్ని కూడా దీనివల్ల కూడా నాకు సంవేదనలు కలుగుతున్నాయి, స్పందనలు కలుగుతున్నాయి. ఇతర కదలికలు, సంవేదనలు, స్పందనలు కలుగుతున్నాయి. వేటి వల్ల అంటే, అది వస్తువుకున్న రంగు వల్ల కావచ్చు, వస్తువుకున్న ఫామ్ వల్ల కావచ్చు, రూపు వల్ల కావచ్చు, వస్తువుకున్న శుతిమెత్తని తత్వం వల్ల కావచ్చు, అలాగే వస్తువు ముట్టుకుంటే వెచ్చగా ఉండడం వల్ల కావచ్చు, ఇంకా ఆ వస్తువు యొక్క నిర్మాణంలో ఉన్న టెక్స్చర్ కావచ్చు. ఒక సిల్క్ గుడ్డను ముట్టుకున్నాం, దాని టెక్స్చర్ అర్థమవుతోంది. ఒక కాటన్ గుడ్డను ముట్టుకున్నాం, దాని యొక్క టెక్స్చర్ అర్థమవుతోంది. కాబట్టి ఇలాగా యానబెసెంట్ గారు ఏం చెబుతున్నారంటే, స్పర్శ వల్ల మాత్రమే కాదు, మిగతా సంవేదనలు కూడా ఉన్నాయి. ఆ సంవేదనల్ని కలిపి మనకి ఏర్పడినందు వల్ల, వస్తువు వల్ల, అప్పుడు పూర్తి అవగాహన కదులుతోంది అని చెబుతూ, వేటి వల్ల అంటే అది వస్తువుకున్న రంగు వల్ల కావచ్చు, వస్తువుకున్న రూపు వల్ల కావచ్చు, వస్తువుకున్న శుతిమెత్తని తత్వం వల్ల కావచ్చు, అలాగే వస్తువు మనం గనక ముట్టుకుంటే అది వెచ్చగా ఉండొచ్చు, వామ్త్ ఉండొచ్చు. అలాగే వస్తువు యొక్క నిర్మాణంలో, దాని యొక్క పుట్టించడంలో, దాన్ని నేయడంలో ఒక టెక్స్చర్, ఒక నిర్మాణంలో ఉండే ఒక ప్రత్యేకత మనకు కనిపించవచ్చు.
ఇవన్నీ డీటెయిల్స్. ఇవన్నీ తెలుసుకునేవానిగా నాకు ఆ వస్తువుని అబ్జర్వ్ చేసినప్పుడు, కంప్లీట్ గా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు చేర్చబడుతున్నాయి, నాలోకి చేరుతున్నాయి అని చెప్పారు. కాబట్టి ఇది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. I feel a touch of my hand. The touch causes is answered by a sensation. The recognition of the object which causes the sensation is a thought. ఏదైతే ముట్టుకున్నందువల్ల కలిగిన సంవేదన నాకు అర్థమైందో, దాన్ని గుర్తించానో, అది ఆలోచన. తర్వాత when I feel a touch, I feel and nothing more need be added. అది నేను ముట్టుకున్నది నాకు అర్థమైనప్పుడు, ముట్టుకున్నాను అని నాకు తెలిసినప్పుడు ఇంకేమి దానికి కలపక్కర్లా. నేను స్వచ్ఛమైన ఆ ముట్టుకున్న ఆ వస్తువును ముట్టుకున్న ఆ క్రియ ద్వారా నాకు ఏర్పడిన జ్ఞానం నాకు కలగాలంటే, తర్వాత ఈ ఫీలింగ్, ఈ భావన, ఈ తలపు వస్తువు మీదకి నేను మరలుస్తున్నా. మరచినప్పుడు ఏదైతే ఈ ఫీలింగ్ కలగజేసిందో, ఈ భావన కలగజేసిందో, స్పర్శ వల్ల కలిగిన భావం, దాని తర్వాత మిగతావన్నీ కూడా దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఇతర క్యారెక్టరిస్టిక్స్ ఆ వస్తువుకు ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తున్నా. దిస్ పర్సెప్షన్ మీన్స్ దట్ యాజ్ నోయర్ ఐ రికగ్నైజ్ రిలేషన్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్. కాబట్టి ఆ టచ్ వల్ల నాకు ఆ వస్తువుకి సత్సంబంధం ఏర్పడింది అని అర్థమైంది. అంతేకాకుండా దిస్ however is not all that happens. ఇంతే కాదు జరిగేది. ఫర్ ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ అదర్ సెన్సేషన్స్ ఫ్రమ్ కలర్, ఫార్మ్, సాఫ్ట్నెస్, వార్మ్త్, టెక్స్చర్. సో మిగతావి కూడా నేను ఆ వస్తువు యొక్క ఇతర క్వాలిటీస్ కూడా నేను చూస్తున్నా, ఇతర దానికి ఉన్న గుణాలను కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏ రంగులో ఉంది, ఏ రూపంలో ఉంది, ఎంత సాఫ్ట్ గా ఉంది, ఎంత శుతిమెత్తంగా ఉంది, అలాగా ఎంత వెచ్చగా ఉంది ముట్టుకుంటే, అలాగా ఎలా నేయబడింది, టెక్స్చర్ ఏమిటి, దానికి గట్టిగా ఉందా లేకపోతే ఇందాక చెప్పినట్టు శుతిమెత్తంగా ఉందా, దేంతో తయారు చేయబడింది, ఇవన్నీ కూడా అర్థం అవుతున్నాయి. దీస్ ఆర్ అగైన్ పాస్ డౌన్ టు మీ యాజ్ నోయర్. ఇవన్నీ కూడా తెలుసుకునేవాడిగా నాకు చేర్చబడుతున్నాయి. అండ్ ఎయిడెడ్ బై ద మెమరీ ఆఫ్ సిమిలర్ ఇంప్రెషన్స్ ఫార్మర్లీ రిసీవ్డ్. అంతేకాదు, అంతకుముందు ఇలాంటి వస్తువులు నేను చూసినందువల్ల, ముట్టుకున్నందువల్ల, ఆ ఇంప్రెషన్స్ నాలో ఏర్పడినందువల్ల, ఆ ముద్రలు, ఆ వస్తువులు నా మీద కల్పించిన ఇంప్రెషన్స్ వల్ల, ముద్రల వల్ల కూడా, దాని సహాయంతో కూడా ఈ కొత్త వస్తువు నేను తెలుసుకుంటున్నా. ఇలాంటిదే ఇంకోటి ఏదో అంతకుముందు ముట్టుకున్నా, అలాంటి రంగులు నేను అబ్జర్వ్ చేశా, అలాంటి దాని ఇతర క్వాలిటీస్ అబ్జర్వ్ చేశా. కాబట్టి అవన్నీ తెలుసుకునే వాడికి చేర్చబడ్డాయి. అంతేకాకుండా ఇలాంటివి, దీని పోలినవి, ఈ వస్తువుని పోలినవి ఇతర వస్తువులను కూడా నేను అబ్జర్వ్ చేసినందువల్ల, అవన్నీ నా జ్ఞాపక శక్తిలో నిక్షిప్తమై ఉన్నందువల్ల, ఆ ఇమేజెస్ ని ఈ ఇమేజ్ ని కంపేర్ చేసి చూసుకుంటున్నందువల్ల, చేతిలో ఉన్న దాని ముద్ర లేక దాని యొక్క రూపం, అంతకుముందు నాకే పరిచయం ఉన్న ఒక వస్తువు యొక్క రూపం, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నందువల్ల తర్వాత ఐ డిసైడ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ హ్యాస్ టచ్డ్ ఇట్. తర్వాత నాకు తెలుస్తుంది దేన్ని నేను ముట్టుకున్నాను, దీని అవగాహన ఏమిటి, దీనికి ఏం పేరు పెట్టుకుందాం, లేకపోతే ఎలా దీన్ని అర్థం చేసుకుందాం అనేది తెలుస్తోంది అని చెబుతోంది. కాబట్టి ఇది ఇంతేకాదు జరిగేది, ఇతర కదలికలు, సంవేదనలు, స్పందనలు కలుగుతున్నాయి. వేటి వల్ల కలుగుతున్నాయి అంటే, అది వస్తువుకున్న రంగు కావచ్చు, వస్తువుకున్న రూపు కావచ్చు, వస్తువుకున్న శుతిమెత్తని తత్వం కావచ్చు, అలాగే వస్తువుకున్న ముట్టుకుంటే వెచ్చగా ఉండడం కావచ్చు, అలాగే వస్తువు యొక్క నేయబడంలో, నిర్మాణంలో ఉన్న టెక్స్చర్ కావచ్చు. అంటే మనకి కాటన్ క్లాత్ ఒకలాగా అనిపిస్తుంది, అలాగే సిల్క్ క్లాత్ ఇంకోలాగా అనిపిస్తుంది. ఏమిటి ఆ టెక్స్చర్ లో ఏదో ఉంది, దీన్ని సిల్క్ అంటారు, ఇది కాటన్ అంటారు అనేది తెలుస్తోంది. ఇవన్నీ తెలుసుకునేవానిగా నాకు ఈ జ్ఞానం అంతా చేర్చబడుతోంది. అంతకుముందు నా ఎరుకలో ఏర్పడిన, నా జ్ఞాపకాలలో నిక్షిప్తమైన, ఇప్పటి వస్తు అవగాహనతో పోలిక ఉన్న ఇలాంటి సిమిలర్, ఈ రకమైన ముద్రలు, గుర్తింపులు కూడా ఈ పై వస్తువు గురించి అవగాహన, తద్వారా ఆలోచన పుట్టడానికి సహకరిస్తున్నాయి. కాబట్టి అంతకుముందు ఏర్పడిన వస్తువులు, దాని ముద్రలు, దాని ఇంప్రెషన్స్ కూడా, దాని యొక్క రూపురేఖలు కూడా ఇప్పుడు నేను నా చేతిలో ఉన్న దాన్ని కూడా కంపేర్ చేసినందువల్ల, ఓహో అది అలా ఉంది, అది ఎలా ఉంది, ఇది పెన్సిల్, ఇది ఇంకోటి అలాంటిదే, ఇది కూడా వస్తువే అని కంపేర్ చేసి చూసుకున్నందువల్ల, రెండు ఇంప్రెషన్స్ ని నేను
నా మెమరీలో ఉన్న వాటిని నా చేతిలో ఉన్న దాన్ని కంపేర్ చేసి చూస్తున్నందు వల్ల ఐ డిసైడ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ దట్ హ్యాస్ టచ్డ్ ఇట్. నా చేయి దేన్ని ముట్టుకుంది, దేన్ని ముట్టుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అనేది తెలుస్తోంది. అది ఆలోచనలకి మూలమని ఇదివరకే చెప్పింది. కాబట్టి ఈ అబ్జర్వేషన్ ని నిక్కచ్చిగా చేయడం, తద్వారా అది ఈ ఆలోచనలకు మూలం అని ఒకసారి చదువుకున్నాం. దాని తర్వాత రికగ్నైజ్ చేయడం వల్ల కూడా ఆలోచన మొదలైందని తెలుసుకున్నాం. అలాగే ఈ వస్తువుని అబ్జర్వ్ చేయడం, దానికి ఉన్న వివిధ క్వాలిటీస్ ని బాగా అబ్జర్వ్ చేసి, అంతకుముందు నాకు జ్ఞాపకశక్తిలో ఉన్న వస్తువులతో కూడా కంపేర్ చేసి ఈ వస్తువుని పూర్తిగా అవగాహన చేసుకున్నందువల్ల ఎరుక అనేది ఏర్పడింది, ఆలోచన అనేది ఏర్పడింది, ఆ వస్తువు యొక్క తాలూకు ఎరుక ఏర్పడింది. అంతకుముందు నా ఎరుకలో ఏర్పడిన నా జ్ఞాపకాలలో ఉన్న ఇప్పటి అవగాహనతో పోలికలు ఉన్న, ఇప్పుడు వస్తువును ముట్టుకున్నందువల్ల అవగాహనతో పోలికలు ఉన్న ఇలాంటి ఈ రకమైన ఇంప్రెషన్స్ ని, గుర్తింపుల్ని కూడా ఈ పై వస్తువు గురించి తనకు అప్పుడు ఏర్పడిన అవగాహన ద్వారా ఇవన్నీ చేసిన తర్వాత ఈ వస్తువుని క్షుణ్ణంగా చూశాడు. అంతకు ముందు ఉన్న వస్తువుల తాలూకు మెమరీలో ఉన్న దాంతో కూడా కంపేర్ చేసి చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత అప్పుడు తనకి సరిగ్గా అవగాహన ఏర్పడుతుంది. పాత జ్ఞాపకాలు, ఈ వస్తువుని పోలు ఉన్న వాటి జ్ఞాపకాలతో కూడిన ఆలోచనలు కొత్త వస్తువు మీద ఏర్పాటు కావలసిన అవగాహనకి, దాని ద్వారా ఆలోచనకి ఆధారం అవుతున్నాయి అని చెప్పారు యానా బెసెంట్ గారు. కాబట్టి పాతవి కూడా అంతకుముందు చూసిన వస్తువుల యొక్క తాలూకు అవగాహనతో ఇప్పుడే అవగాహన తోడనందువల్ల ఈ ఆలోచనకి ఆధారం అవుతున్నాయి అని యానా బెసెంట్ గారు చెప్పారు. ఇన్ దిస్ పర్సెప్షన్ ఆఫ్ థింగ్స్ దట్ మేక్స్ us ఫీల్ లైస్ ద బిగినింగ్ ఆఫ్ థాట్. In this perception of things that makes us feel lies the beginning of thought. Putting this into the ordinary metaphysical terms. So ఈ perception లో, ఈ అవగాహనలో ఇది మనకి ఈ భావన కలిగజేస్తోంది. బిగినింగ్ ఆఫ్ థాట్, ఆలోచన యొక్క ప్రారంభం ఇలా జరిగింది అని. ఈ అవగాహన మనకు కలిగినందువల్ల, ఈ భావం మనలో కలిగినందువల్ల, వస్తు జ్ఞానం కలిగినందువల్ల, వస్తు జ్ఞానం ఇతర వస్తువుల జ్ఞానంతో కంపేర్ చేసి చూసినందువల్ల, పూర్తి అవగాహన ఏర్పడినందువల్ల ఇది బిగినింగ్ ఆఫ్ థాట్ కి, ఆలోచన ప్రారంభానికి ఇది బేస్ అని చెబుతోంది. పుటింగ్ దిస్ ఇన్ టు ది ఆర్డినరీ మెటఫిజికల్ టర్మ్స్ అంటే అభౌతికమైన, మెటఫిజికల్ అంటే ఫిజికల్ కానిది, భౌతికంగా లేనివి, అలాంటిది కాకుండా ఒకవేళ అర్థం చేసుకుందాం అనుకుంటే ఇది ఇప్పుడు దాకా మనం ఈ అవగాహనలో, వస్తు అవగాహనలో మన కలిగే భావాల వల్లనే ఆలోచన యొక్క ప్రారంభం, పుట్టుక మనకు కలుగుతోంది అని చెప్పిన తర్వాత అభౌతికమైన, మెటఫిజికల్ అంటే ఫిజికల్ కానిది, భౌతికానికి ఆవల ఉన్న విధానంలో గనక ఆ మాటల్లో గనక చెబితే ఏమిటంటే ఎలా చెబుతున్నారు, నాలో భాగం కానిది, నాట్ సెల్ఫ్. ఈజీగా అర్థం అవడానికి నాట్ సెల్ఫ్ కి నాలో భాగం కానిది అని చెప్పా. అలా అంటున్నా, నాలో భాగం కానిది, నాట్ సెల్ఫ్. నాలో అంటే నా సెల్ఫ్ లో కదలికలు, సంవేదనలు, స్పందనలు కలగడానికి కారణమవుతోంది. ఇదే ఇప్పటిదాకా మనం వస్తువుతో ఎగ్జాంపుల్ గా చెప్పింది, ఫిజికల్ ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకున్న దాన్ని అభౌతికతతో మాట్లాడాలంటే, భౌతికత ఆవలగా వెళ్ళి మాట్లాడాలంటే, మెటాఫిజికల్ గా ఆలోచిస్తూ మాట్లాడాలంటే, ఆ విధానంలో ఆ మాటల్లో చెబితే ఏమిటంటే నాలో భాగం కానిది అంటే నాట్ సెల్ఫ్. నాలో అంటే నా సెల్ఫ్ లో కదలికలు, సంవేదనలు, స్పందనలు కలగడానికి కారణమవుతోంది. ఈ పెన్సిల్ అనేది నా బయట ఉంది కదా, నాలో లేదు, నా బయట ఉంది. కాబట్టి నాలో భాగం కానిది, ఊరికే సమన్వయం చేస్తున్నా, ఇక్కడ రాయలేదు. నాలో భాగం కానిది, నా వెలుపల ఉన్నది, నాలోకి చేరింది, సెల్ఫ్ లోకి చేరింది. తద్వారా కదలికలు, సంవేదనలు, స్పందనలు, అవగాహన ఏర్పడ్డాయి. కాబట్టి దానికి కారణమవుతోంది. అభౌతికమైన భాషలో అర్థం చేసుకోవాలంటే నాలో భాగం కానిది, నాట్ సెల్ఫ్, నాలో అంటే సెల్ఫ్ లో కదలికలు, సంవేదనలు, స్పందనలు కలగడానికి కారణమవుతోంది. Perception of a not self as the cause of certain sensations in the self is the beginning of cognition. గుర్తింపుకి అది మూలాధారము లేకపోతే ప్రారంభం అని చెబుతుంది. ఒక వస్తువుని గుర్తించాలంటే ఏం జరగాలి? ద పర్సెప్షన్ ఆఫ్ ఎ నాట్ సెల్ఫ్ యాజ్ ద కాజ్
of certain sensations in the self is the beginning of cognition. So ఈ అవగాహనలోనే వస్తు అవగాహన వల్ల మనలో కలిగే భావాలలో ఆలోచనల యొక్క పుట్టుక మనకు కలుగుతోంది అని చెప్పిన తర్వాత మెటాఫిజికల్ లాంగ్వేజ్ లో భౌతికంగా ఆలోచించకుండా అభౌతికంగా ఆలోచిస్తే ఆ విధానంలో ఆ మాటల్లో చెబితే నాలో భాగం కానిది అంటే నాట్ సెల్ఫ్, నాలో సెల్ఫ్ లో కదలికలు సంవేదనలు స్పందనలు కలగడానికి కారణమై వస్తువులు గుర్తించడానికి కాగ్నిషన్ అంటే వస్తువులు గుర్తించడానికి దానికి మూల కారణం అవుతోంది. అప్పుడు వస్తువులు గుర్తించడం అనేది ఆ ప్రక్రియ ప్రారంభం అప్పుడు జరుగుతోంది, అప్పుడు వీలవుతోంది అని చెప్తున్నారు మేడం. సో ద బిగినింగ్ ఆఫ్ కాగ్నిషన్, కాగ్నిషన్ అంటే గుర్తించడం, వస్తువు ఇలా ఉంటుంది అని గుర్తించడం. సెల్ఫ్ యాజ్ ద కాజ్ సెల్ఫ్, నాలో కొన్ని సంవేదన కలిగాయి, నాలో కొన్ని సంవేదన కలిగాయి, అది బిగినింగ్ ఆఫ్ కాగ్నిషన్. గుర్తింపుకి ఫీలింగ్ టచ్ వర్ పాసిబుల్, ఫీలింగ్ అలోన్ ఇఫ్ సచ్ వర్ పాసిబుల్ కుడ్ నాట్ గివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్. సో ఇది నాట్ సెల్ఫ్, సెల్ఫ్ ని ఈజీగా అర్థం అవడానికి నాలో భాగం కానిది నాట్ సెల్ఫ్, నాలో సెల్ఫ్ లో కదలికలు సంవేదనలు స్పందనలు కలగడానికి కారణం అవుతోంది. ఆ కారణాల వల్ల ఆ స్పందనల వల్ల వస్తువుని గుర్తించడానికి వీలవుతోంది, దానికి ప్రారంభం జరుగుతోంది అని చెప్పారు. కేవలం ముట్టుకున్న స్పర్శ వల్లే, ఫీలింగ్ వల్లే, క్రియ వల్లే నాలో భాగం కాని నాట్ సెల్ఫ్ లో దాని యొక్క స్థితిలో అర్థమయ్యే అవగాహన కుదిరే అవకాశం లేదు అంటున్నారు. నాలో భాగం కాని దాని యొక్క స్థితి అర్థమయ్యే అవగాహన కుదిరే అవకాశం కేవలం ముట్టుకున్నందువల్లే కుదరట్లేదు, ఆ వస్తు స్పర్శ వల్ల సంతోషం బాధ మటుకు ఏర్పడతాయి. నాలో సెల్ఫ్ లో నా చైతన్యంలో సంకోచ వ్యాకోచాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ తర్వాత చెప్పింది ఆవిడ. కాబట్టి ఇక్కడికి మేము ఆపుదాం, ఎందుకంటే నాకు 11 o'clock కి ఈసీ మీటింగ్ ఉందమ్మా. సో ఐ వుడ్ లైక్ టు స్టాప్ హియర్ ఇఫ్ యూ పర్మిట్ మీ, బికాస్ 11 o'clock Indian section Varanasi will come online. So kindly I'll stop here for today. Yes sir, okay sir. వస్తువు గుర్తింపు దగ్గరికి మనం ఆగాం. వస్తువుని గుర్తించడం ఎలా ఉంది, నాట్ సెల్ఫ్, సెల్ఫ్ లో వస్తువు గుర్తింపు ఎలా జరుగుతుంది అనే విషయం అక్కడ ఆగాం. సో ద పర్సెప్షన్ ఆఫ్ ఎ నాట్ సెల్ఫ్ as the cause of certain sensations in the self is the beginning of cognition. అక్కడ ఆగాం. Right. Okay sir, okay. Thank you sir.